హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వశీకరణ మంత్రంతో స్త్రీలను మానభంగం చేసిన శివుడు అనే టాపిక్ గురించి చూసుకుందాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే సోషల్ మీడియాలో యేసు ప్రభువుని నిందించి బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారో అటువంటి వారందరికీ వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఓకే, మనం నేరుగా వీడియోలో చూసినట్లయితే చూడండి. వశీకరణ మంత్రంతో స్త్రీలను మానభంగం చేసిన శివుడు. మతోన్మాద మనువాదులు మానభంగాలు చేసేవారే మా దేవుళ్ళు, మీరు కూడా మాలాగే మానభంగాలు చేసేవారినే దేవుళ్ళుగా పూజించాలి, పూజించకపోతే మీరంతా దేశద్రోహులు అని మీడియాలో ప్రతిరోజు కోడై కూస్తున్నారు. స్త్రీలను మానభంగాలు చేసేవారిని దుర్మార్గులు అంటారు, కానీ దేవుళ్ళు అని ఎందుకంటారు అనే ఇంగిత జ్ఞానం ఈ మనువాదులకి ఏ కోశానా లేదు. హైందవులు దేవుళ్ళుగా భావిస్తూ పూజించి ఆరాధించేవారు ఇలాంటి దుర్మార్గమైన పనులే చేస్తారు. చూడండి, వశీకరణ మంత్రంతో స్త్రీలను మానభంగం చేసిన శివుడు. పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయం 1 నుండి 16 శ్లోకాలలో కానీ చూసినట్లయితే శ్లోకం యొక్క తాత్పర్యము: పూర్వము శివుడు గంధర్వులతో కిన్నెరులలో మానవులలో ఉన్న అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రము ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని ఆకాశములోనికి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రము అనగా అవతలి వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారికి స్వాధీనంలోకి మార్చడం. వశీకరణ మంత్రానికి గురి అయిన వారికి ఏమి జరుగుతుందో వారికి తెలియదు. శివుడు అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయము తెలిసినది. శివుని అంతర్యమును గ్రహించిన పార్వతికి రోషము వచ్చినది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించుచున్న శంకరుని చూసెను. కామపీడితుడై వారిని కౌగిలించుకొని వివిధ కామ చేష్టలు చేయుచున్న శివుడి ముందుకు క్షేమంకరి వెళ్ళెను. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తల తిప్పుకొనెను. అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక్క తన్ను తన్నగా వారు భూమి మీద పడి వికృత రూపులయ్యిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారు మ్లేచ్చుల వశమయ్యిరి. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపములను అనుభవించుచున్నారు. అండి, ఇక్కడ కానీ చూసినట్లయితే శివుడు మాయలో ఉన్న ఆ స్త్రీలకు ఏమి జరుగుతుందో తెలియదు. ఇక్కడ తప్పు చేసింది శివుడు కాబట్టి పార్వతి శివుడిని దండించడం న్యాయం. కానీ పార్వతీదేవి అభం శుభం తెలియని ఆ స్త్రీలను శిక్షించింది. అన్యాయం చేసేవారికి శిక్షించకూడదు, అన్యాయానికి గురి కాబడిన బాధితులను శిక్షించాలి. ఇదే సనాతన ధర్మం. చూడండి, సనాతన ధర్మంలో ఇటువంటి ధర్మాన్ని చేస్తూ ఉంటారు. అమాయకులైన స్త్రీలపై వశీకరణ మంత్రమును ప్రయోగించి మోసంతో శివుడు అన్యాయంగా స్త్రీలను మానభంగం చేశాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి వారికి స్పృహ లేకుండా చేసి స్త్రీలను మానభంగం చేసిన దుర్మార్గుల గురించి మనం మీడియాలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు పడాలి అని కోరుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ అదే విధంగా స్త్రీలపై అత్యాచారాలు చేసిన శివుడిని దేవునిగా ఎందుకు పూజిస్తున్నారు? మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తరువాత ఆ స్త్రీలపై మానభంగం చేసేవారు దుర్మార్గులు, దుష్టులు అయినప్పుడు అదే పని చేసిన శివుడు దేవుడు ఎలా అయ్యాడు? దేవుడు అనబడేవాడు ఇలాంటి నీచమైన పాపములను చేస్తాడా? శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకున్నాడు అంటే శివుడు తప్పు చేసినట్లే కదా. తప్పులు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? విజ్ఞత కలిగిన హైందవ సహోదరులు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకొని
సత్యం వైపుకి నడవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.